అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. మందిరానికి వెళ్ళే అనుభవము మనం కలిగి ఉండాలి. ఈ దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ దావీదు ఎవరు అంటే యెషయి అనేటటువంటి ఆయన కుమారుడే. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వచనము యెషయి మొద్దు గావించబడుతుంది అని రాయబడింది. అంటే యెషయి నుంచి వచ్చినటువంటి సంతతి ఏదైతే ఉన్నదో అది చివరి వరకు వెళ్లకుండా ఆగుతుంది. మధ్యలో అది మొద్దయిపోతుంది, మ్రానైపోతుంది, అది మోడి బారిపోతుంది అది అని చెబుతూ ఉన్నారు. యెషయి తర్వాత దావీదు వచ్చాడు. అద్భుతమైనటువంటి మరి పరిపాలన వ్యవస్థ మనం చూస్తున్నాం. అద్భుతమైనటువంటి పరిపాలన వ్యవస్థ. దావీదు దేవుడికి ఇష్టడుగా మారిపోయాడు. ఎప్పుడైతే దావీదు దేవునికి ఇష్టడుగా మారిపోయాడో అప్పుడు దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఒక తీర్మానం చేస్తున్నాడు. అదేమిటంటే గొప్ప రాజుగా నియమింపబడినటువంటి దావీదు సింహాసనము నిత్యము స్థిరపరుస్తానని దేవుడు మాట ఇచ్చేశాడు. ఈ మాటలు మనకు కావాలి అంటే కనుక 132వ కీర్తన 11-12 వచనాలు మనము చూసినట్లయితే, నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు, నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందును. దావీదు, నీవే విధముగా అయితే నా శాసనాలను నా యొక్క ఆజ్ఞలను నీవు పాటిస్తున్నావో అలాగే నీ కుమారులు కూడా పాటించినట్లయితే ఖచ్చితముగా తరతరములు నీ సింహాసనము స్థిరంగా ఉంటుంది, నీ రాజ్యము స్థిరంగా ఉంటుందని దేవుడే మాటిచ్చాడండి. 12వ వచనం మనం గమనిస్తే, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. సత్య ప్రమాణము చేసేశాడు. నిత్యము నీ రాజ్యము శాశ్వతంగా ఉంటుంది, స్థిరపరుస్తాను అని చెప్పేసి దీన్ని ఒక వాగ్దానంగా ఇచ్చేసాడండి. దీన్ని గంభీర వాగ్దానం అంటారు పెద్దలు చెప్పినటువంటి మాట. అవును, చాలా గంభీరమైనటువంటి వాగ్దానం. తరతరములు నీ సింహాసనము స్థిరంగా ఉంటుంది అనే వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మరి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. దావీదు తర్వాత పరిపాలించే రాజులు మనం అందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాము. దావీదు తర్వాత మరి చక్కగా సొలొమోను గారు వచ్చారు. సొలొమోను గారు తర్వాత ఆయన కాలం అయిపోయింది. మొదటగా సౌలు 40 సంవత్సరాలు, రెండవది దావీదు 40 సంవత్సరాలు, మూడవది సొలొమోను 40 సంవత్సరాలు. సొలొమోను కాలము శాంతియుత పాలన అన్నారు. సమాధానము అనే అర్థము కలిగిన వాడు సొలొమోను. రైట్. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ ముగ్గురు రాజులు అయిపోయిన తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజ్య పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు రాజ్యము 2 ముక్కలైపోయింది. ఒకటి ఉత్తర రాజ్యముగాను, 2 దక్షిణ రాజ్యముగాను విభాగింపబడినట్టుగా మనము చరిత్రలో చూస్తున్నాము. ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. దీనిలోనికి 10 గోత్రాల వారు వచ్చేశారు. దక్షిణ రాజ్యాన్ని యోధా రాజ్యం అన్నారు. దీనిలోనికి 2 గోత్రాల వారు వచ్చారు. యూదా అనగా మనం గమనించాలి, యోధా గోత్రము అలాగే బెన్యామీను గోత్రం వారు ఈ పక్కకు వచ్చేసారు. దక్షిణ రాజ్యముగాను ఉత్తర రాజ్యముగాను 2 రాజ్యాలుగా విడిపోయింది. ఒకటి ఇశ్రాయేలు రాజ్యం అన్నారు, 2 యోధా రాజ్యం అన్నారు. యూదా రాజ్యాన్ని పరిపాలించే రాజే ఎవరు అంటే గనక ఈ యొక్క రెహబాము, సొలొమోను యొక్క కొడుకు. అలా 2 ముక్కలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించడు యరొబాము చేసినటువంటి ద్రోహమైన కార్యము ఏమిటంటే ఈ ప్రజలను విగ్రహారాధన వైపుకు మళ్లించేశాడు. భయంకరమైనటువంటి దుస్థితిలోనికి నడిపించాడు. యరొబాము అనేటటువంటి ఆ రాజు మరి చేసినటువంటి దుష్కార్యాల వల్ల తరువాత వచ్చినటువంటి రాజులు దాదాపుగా 19 మంది రాజులు ఏలారు ఇశ్రాయేలు రాజ్యాన్ని. వారందరూ కూడా ఎలాగున్నారంటే చెడిపోయినటువంటి రాజుల వలె, చెడ్డ ప్రవక్తన కలిగినటువంటి వారు వలె వారు ఉన్నారు. దేవుని విషయాన్ని కానీ దేవుని గురించి కానీ అవగాహన లేకుండా, దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుడంటే విశ్వాసము లేకుండా మరి ముందుకు సాగిపోయినటువంటి వారుగా ఇశ్రాయేలు రాజులను మనము చూస్తూ ఉన్నాము. భయంకరమైనటువంటి రాజ్య పరిపాలన వారు చేయడం మాత్రమే కాదు కానీ ప్రజలను కూడా విగ్రహారాధన వైపుకు నడిపించేసి రాజ్యాన్ని మొత్తానికి భ్రష్టు పట్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని శాసనాలను కానీ దేవుని ఆజ్ఞలను కానీ ఏమాత్రము కూడా గుర్తుపెట్టుకోకుండా, దేవుడంటే భయము భక్తి లేకుండా లోకానుసారముగా సాతాను
చేసేటటువంటి ఆ యొక్క పనులను ఆధారము చేసుకొని చీకటి మార్గములో, సాతాను మార్గములో వారు నడిచే విధముగా వారు పరిపాలన ఇశ్రాయేలు రాజులు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదండి, యోధా రాజులు కూడా మనం గమనించినట్లయితే మరి యోధా రాజ్యాన్ని రెహబాము తరువాత అబియా తరువాత ఆసా తరువాత యెహోషాపాతు, ఇలా దాదాపుగా 20 మంది రాజులు పరిపాలించారు యోధా రాజ్యాన్ని. ఇశ్రాయేలు రాజ్యాన్ని 19 మంది రాజులైతే మరి యోధా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. గమనించండి దైవ జనాంగమా, ఈ రాజులలో కొంతమంది మాత్రమే దేవునికి ఇష్టలుగా వారు తమ రాజ్యాన్ని పరిపాలించారు. కొంతమంది రాజులు ఎలా ఉన్నారంటే, ఇశ్రాయేలు రాజులు ఏ విధముగా అయితే భ్రష్టులైపోయారో, దేవుని మార్గాన్ని విసర్జించి నడిచారో, అలాగే యోధాలో కూడా కొంతమంది రాజులు వ్యతిరేకంగా నడిచారు. వ్యతిరేక ధోరణి జరిగింది. అలాంటి సమయంలో గమనించవలసిన మాట ఏమిటి అంటే, మరి ఆ యథార్థంగా ఉన్నటువంటి రాజులైతే మట్టికి చక్కగా ఉన్నారు, కానీ ఈ వంకరగా ఉన్నటువంటి రాజులందరూ కూడా మరి వెంటనే వారు హతులైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా 42 మంది రాజులు మనకు లెక్కొస్తున్నారు. 19 మంది ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన రాజులు అనుకున్నాం, 20 మంది యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు అనుకుంటే మొత్తానికి 39 మంది రాజులు. అలాగే పైన దావీదు గారు, సౌలు గారు, దావీదు గారు, సొలొమోను, మొత్తానికి కలుపుకుంటే 39 మంది ప్లస్ 3 42 మంది రాజుల చరిత్ర మనం చూస్తూ ఉన్నాము. మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము, అలాగే మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము, రెండవ దినవృత్తాంతాల గ్రంథము, ఈ 6 గ్రంథాలలో కూడా రాజుల చరిత్ర రాయబడి ఉంది. ఒక్కసారి చదివితే మనము గమనించగలము. ఇశ్రాయేలు రాజుల చరిత్ర ఉంది, అలాగే యోధా రాజుల చరిత్ర ఉంది. కలిపి పరిపాలించినటువంటి మరి వారి చరిత్ర అనగా దావీదు గారు, సౌలు గారు, సొలొమోను గారి చరిత్ర కూడా రాయబడింది. మొత్తానికి ఈ రాజులందరిలో నుండి 9 మంది రాజులు మాత్రమే దేవునికి నచ్చిన విధముగా పరిపాలించారండి. ఈ 9 మంది రాజులు మాత్రమే దేవుడు మెచ్చుకున్నటువంటి రాజులుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు గారు ఉన్నారు అందులో, ఆశా ఉన్నాడు అందులో, యెహోషాపాతు, అలాగే అమజ్యా, ఉజ్జియా, యోతాము, హిజ్కియా, వీళ్ళందరూ కూడా చక్కని పరిపాలించినట్టుగా 9 మంది రాజులు చక్కని పరిపాలన చేసినట్టుగా ఉన్నది. గమనించండి, దేవుని వాగ్దానం ఏమిటంటే దావీదు సింహాసనం స్థిరముగా ఉంటుంది. దావీదు సింహాసనం మీద రాజులు, ఆయన గర్భవాసములో పుట్టినటువంటి వారందరూ కూడా, వంశీకులందరూ కూడా రాజులు అవుతారు అనేటువంటి విషయము దేవుడు వాగ్దానం అయి ఉంది. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడై ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని స్థిరపరిచినటువంటి దేవుడు ఆయన, స్థిరపరిచే దేవుడు అయి ఉన్నాడు. గనుక మరి ఆయన తరువాత పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా వెళ్ళిపోతూ ఉంది. అలా వెళ్ళిపోతున్నటువంటి క్రమములో వారి తప్పిదాలను బట్టి దేవుడే వారి మీదకు శిక్షను రప్పించాడు. ప్రక్కనటువంటి రాజ్యం వారికి వీరిని అప్పజెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు రాజులు సరిగ్గా పరిపాలన చేయట్లా, ప్రజలందరినీ కూడా తప్పుడు మార్గములో త్రోవ తప్పించి పరిపాలన చేస్తున్న సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అందరినీ కూడా, ఈ 10 గోత్రాల వారిని కూడా అష్షూరు అనేటటువంటి వారికి అప్పగించినట్టుగా, అష్షూరీయులు వచ్చి వీరి మీదకు యుద్ధము ప్రకటించగా అష్షూరు చెరలోనికి ఈ 10 గోత్రాల వారు వెళ్ళిపోయారండి. తర్వాత కాలములో యోధా రాజ్యములో కూడా సరైనటువంటి పరిపాలన లేని కారణంగా యోధా రాజ్యాన్ని కూడా బబులోను అనేటటువంటి సామ్రాజ్యము, పెద్ద సామ్రాజ్యము, దీని అధినేత నెబుకద్నెజరు, అతనికి అప్పగించేశారు. మొత్తానికి యోధా రాజ్యాన్ని మరి వాళ్ళు ఏలుబడి చేశారు, చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. గమనించండి, ఆ తరువాత కాలములో బబులోను వారు అష్షూరీయుల మీదకు రావడం, అష్షూరీయులు అలాగే ఈ ప్రజలందరూ కూడా బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. తరువాత కాలములో రోమా ప్రభుత్వం వచ్చింది. బబులోను తరువాత మాదియా పారసీకులు పరిపాలన చేశారు, తరువాత గ్రీకులు పరిపాలన చేశారు, తరువాత రోమా ప్రభుత్వం పరిపాలన చేసింది. మొత్తానికి ఈ ప్రజలందరూ కూడా వారి చేతిలోనికి వెళ్ళిపోయారు. కానీ దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే బబులోను కాలములో, బబులోను
పరిపాలన చేస్తున్నటువంటి సమయములో ఈ యొక్క యోధా రాజ్యానికి రాజు ఎవరు అంటే గనక కొన్యా. ఇతడు సంతానహీనుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనిద్దాం ఒకసారి ఇర్మియా గ్రంథము. ముందుగానే ఇర్మియా గారి ద్వారా దేవుడు రాసినటువంటి ప్రవచనాలు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనము. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడిన వానిని బాధ పెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగ చేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తమును చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఇలాగు చేసిన యెడల దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజుల రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారముల గుండా ప్రవేశింతురు. అంటే విధవరాలకు అలాగే తండ్రి లేని వారికి సహకారులుగా ఉండండి, వారిని బాధ పెట్టొద్దు, నిరపరాధ రక్తాన్ని ఒలికించకడని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ ఆ రాజ్యంలో ఏం జరిగిందంటే విధవరాలను తండ్రి లేని వారు తల్లి లేని వారిని దిక్కు లేని వారు అందరినీ కూడా బాధ పెట్టినట్టుగా నిరపరాధ రక్తాన్ని ఒలికించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు వారి మీదకు మరి రాజులను వేరే రాజ్యాల వారిని ప్రవేశపెడితే వారందరూ బానిసలుగా వెళ్ళిపోయారు. ఆ క్రమంలోనే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. కొన్యా గురించి చెప్తున్నటువంటి మాట 26వ వచనాన్ని మనం గమనిస్తే, నిన్ను కనిన నీ తల్లియు మీ జన్మ భూమి కాని పరదేశములోనికి విసిరి వేసేదను, మీరు అక్కడనే చచ్చెదరు. ఎంత భయంకరమైనటువంటి మాట. కొన్యా తర్వాత పరిపాలన చేసినటువంటి రాజు ఉన్నాడు. అక్కడితో ఇక వారి పరిపాలన ఆగిపోయింది, మూడు బారిపోయినట్టుగా రాయబడింది. 22వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్లయితే, దేశమా యెహోవా మాట వినుము, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గురించి వ్రాయుడి, అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు, ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు. ఈ కొన్యాతో మొత్తం క్లోజ్ అయిపోయిందండి. మరి దేవుని వాగ్దానం ఏం చెప్తుంది? తరతరములు సింహాసనము ఉంటుంది, తరతరములు కూడా నీలో నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఏలుతారు రాజులుగా అనేటటువంటి మాట దేవుడు ఇచ్చాడు. మరి అదే దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇక అలా ఉండదు, అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, దావీదు సింహాసనమందు కూర్చోండడు, ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. మరి దేవుని వాగ్దానం చేసినటువంటి దేవుని వాగ్దానము నిరర్ధకము కాదు, నిలిచి ఉంటుంది. దావీదు వంశములోనే రాజు రావాలి, దావీదు వంశములోనే రాజు పరిపాలన చేయాలి. మరి ఈ వాగ్దానం ఎక్కడికి పోతుంది? గమనించండి దైవ జనాంగం, ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నటువంటి ప్రియా దేవుని పిల్లలారా, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడు, ఓ అన్న, వినండి జాగ్రత్తగా. దేవుడు మీ జీవితంలో కూడా ఏదైనా వాగ్దానము చేసి ఉన్నట్లయితే ఆ వాగ్దానము కొరకు కనిపెట్టండి, ఆ వాగ్దానము కొరకు ఎత్తి ప్రార్థన చేయండి. వాగ్దానము నెరవేర్పు కలిగించే దేవుడై ఉన్నాడు. వాగ్దానము ఇచ్చే దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నా జీవితంలో ఈ వాగ్దానము ఇంకా జరగలేదని ఆశగా చూస్తున్నటువంటి ఓ సహోదరి, దేవుడు నీకు చెబుతున్నటువంటి మాట, ఇదిగో నీ జీవితంలో ఆ వాగ్దానము త్వరితముగా నెరవేర్పులోనికి తీసుకుని రాబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడమ్మా. ఇదే సంతోషకరమైన సువర్తమానము. ఈ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి ఓ సహోదరి, దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. ఏ వాగ్దానం అయితే నీకు చేయబడిందో ఆ వాగ్దానాన్ని దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. వాగ్దానానికి కర్త ఆయన, కొనసాగించేవాడు ఆయనే. మాట ఇచ్చిన దేవుడు, ఆయన మాట తప్పడానికి నరుడు కాదు ఆయన. కాబట్టి దుఃఖించొద్దు, బాధపడవద్దు. నీ కన్నీరు నాట్యముగా మారిపోబోతుంది. ఇదే సంతోషకరమైనటువంటి సువర్తమానము. గమనించండి, మీ బ్రతుకులు మార్చబడుతూ ఉన్నాయి. మరి దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ దావీదుకు, యెషయాకు,
గమనించాలి, స్థిరముగా ఉండిపోవాలి రాజ్యము. మరి ఇక్కడ ఏమైపోయిందంటే క్లోజ్ అయిపోతూ ఉంది. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 33వ వచనం చదివినట్లయితే, ప్రభువు సైన్యములకు అధిపతియగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును అనగా గమనించాలి. యెషయి అనేటటువంటి ఆ చెట్టులో ఒక భాగము దావీదు సంతతి వారు రాజులయ్యారు. కానీ ఇప్పుడు ఆ చెట్టు ఏమవుతుందంటే దేవుడే దాన్ని నరికివేస్తూ ఉన్నాడు. మొద్దుగా మారిపోయింది. యెషయి మొద్దుగా మారిపోయింది. యెషయి అనే చెట్టు మొద్దుగా మారిపోయింది. మరి ఇప్పుడు ఈ మొద్దుగా మారిపోయినటువంటి ఈ చెట్టు ఏమవ్వాలంటే చిగురించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. దావీదుతో అంటున్నాడు కదా, శాశ్వతముగా నీ సింహాసనము నిలిచిపోతుందయ్యా దావీదు అని చెప్పాడు దేవుడు. 89వ కీర్తనలో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 34వ చరణము నుంచి చూస్తే, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బాయిలో వెళ్ళిన మాటను మార్చను. వాగ్దానం ఉంది. తర్వాత అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడునంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడునంత కాలము అది నిలుచుననియు, మింట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చియుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు, నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపిన. ఇక్కడ పైన చెబుతున్నటువంటి మాట, నా పరిశుద్ధత తోడ నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. అంటే దావీదు సింహాసనం స్థిరపరచాలి, రాజులు రావాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ నరికివేయబడింది, మొద్దయిపోయింది. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఆ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాలి? దేవుని మాటలు ఎలాంటి మాటలు? భూమి ఆకాశములు గతించిపోయినా కానీ నిలిచిపోయేటటువంటి మాటలు, అద్భుతమైనటువంటి మాట, జీవము కలిగినటువంటి మాట. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదే. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు దావీదు సింహాసనం మీద ఎవరొకరు కూర్చోబెట్టాలి ఖచ్చితముగా. కానీ ఎవరికి అర్హత లేకుండా అక్కడ వారు శాపములో ఉన్నారు, పాపములో ఉన్నారు. అర్హత లేని వారికి అర్హత కల్పించేదే కృప. కాబట్టి మొద్దుగా మారిపోయినటువంటి యెషయి నుంచి ఇప్పుడు చిగురు రావాలి. మోడు మారిపోయింది యెషయి మొద్దు, చిగురు రావాలి. వాక్యం ఇటువంటి దైవ జనాంగమా, మీ జీవితంలో కూడా మొద్దు లాంటి అనుభవం కలిగి ఉన్నావేమో. అయ్యో ఫలింపు లేదే, అయ్యో చిగురింపు లేదే, అయ్యో ఫలాలు లేవే, ఎండిపోయినటువంటి నా బ్రతికేంటిది, నా స్థితి ఏంటి, నా స్థాయి ఏంటి, నా బ్రతికి ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని అనుకుంటున్నావేమో. ఇదిగో నీకు ఒక శుభవార్త. ఎండిపోయినటువంటి మొద్దుగా నరికివేయబడినటువంటి మొద్దుగా ఉన్నటువంటి యెషయి మొద్దు నుండి చిగురు పుట్టింది. ఆ చిగురు ఎవరు అంటే దావీదుకు చిగురైన యేసు. ఆ చిగురు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. చిగురు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆ చిగురే ఆ సింహాసనాన్ని అధిష్ఠించబోతుందండి. అందుకనే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు ఎంతమంది ఉన్నప్పటికీ దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువయ్యున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చిగురు గురించి మనం మాట్లాడుకుంటే ఆ చిగురు ఎవరు అంటే యేసు ప్రభువే. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 15వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం దేవుని బిడ్డలారా. రోమా పత్రిక 15:12, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులకు నిరీక్షణ కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆ వచ్చినటువంటి వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఈ చిగురు ఎవరు అంటే యేసు ప్రభువే.
దావీదు సంతానముగా ఈ చిగురు వచ్చేసింది. కొన్ని వందల ప్రవచనాలు రాయబడ్డాయి. దావీదు సంతతిలోనే, దావీదు గోత్రములోనే ఆయన పుట్టాలి అనే విషయాన్ని కూడా ముందుగానే బయలుపరిచాడు. ఈ చిగురు పుట్టేది దావీదు వంశములోనే. ఈ అంకురము లేదా చిగురు ప్రభువైన యేసే అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. యెషయా ప్రవచించినటువంటి, ఇందాక మనం మాట్లాడుకున్నాం 7:14, అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6లో ఉన్నటువంటి అభిషక్తుడు ఎవరు అంటే, ఆ ఇమ్మానుయేలు ఎవరు అంటే యేసు ప్రభువే. ఆ చిగురు ఎవరు అంటే యేసు ప్రభువే. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు రోమాపత్రికలో చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. రోమాపత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఈ 5వ వచనం అంటే ఇది రోమాపత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి 7వ వచనం కలిపి ఉన్నాయి. గమనిద్దాం. మధ్యలోంచి మనం మాట్లాడుకుంటే, దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఎవరి సంతానము అంటే దావీదు సంతానముగాను, శరీరమును బట్టి మృతులలో నుండి పునరుద్ధారణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోను నిరూపింపబడెను. అనగా ఆయన శరీరము ధరించుకుని వచ్చాడు గనుక ఎవరి కుమారుడుగా పిలవబడుతున్నాడంటే దావీదు యొక్క కుమారుడుగా పిలవబడుతున్నాడు. దావీదు సంతతికి చెందినవాడు కనబడుతూ ఉన్నాడు. అంటే అక్కడ దావీదు వంశము ఆగిపోలేదండి, సాగిపోతూ ఉంది. దేవుని వాగ్దానము నిలిచిపోలేదు. ఆగిపోయే వాగ్దానము కాదది, సాగిపోయే వాగ్దానము. ఆ వాగ్దానము నమ్మదగినటువంటి దేవుడు చేసిన వాగ్దానము కనుక వాగ్దానాన్ని స్థిరపరిచే దేవుడే మన దేవుడు. ఇప్పుడు దావీదులో నుంచి యేసు ప్రభువును బయటికి తీస్తూ ఉన్నాడు. ఆయన మృతులను తిరిగి లేచడం ద్వారా దేవుని సంతానమై ఉన్నాడు. ఆయన ఇప్పుడు మొద్దుగా మారిపోయినటువంటి యెషయి చిగురు పుట్టడము, ఆ మొద్దులో చిగురు రావడము, ఆ చిగురు యేసు ప్రభువు అయి ఉండడం. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. ప్రకటన గ్రంథములో స్పష్టముగా రాయబడింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిస్తే, నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనయ్యున్నాను. దావీదు యొక్క వేరు చిగురు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి పేరండి అది, చిగురు. ఆయన చిగురుగా పిలువబడ్డాడు. ఎండిపోయినటువంటి జీవితములో నుంచి, ఎండిపోయినటువంటి మొద్దులో నుంచి, కొట్టివేయబడినటువంటి నరకవేయబడినటువంటి మొద్దులో నుంచి వచ్చేదే చిగురు. అవును, పాపం అనేటటువంటి శాపముతో పాపములో బంధింపబడి బయటికి రాలేకుండా బంధింపబడినటువంటి మనలో నుంచి జీవాన్ని మరలా ఇచ్చి ఆ పాపములో నుంచి బయటకు తీసుకుని రావడానికి చిగురుగా ఆయన వచ్చాడు. నిత్య జీవములోనికి చేర్చడానికి, చచ్చినటువంటి మనలను నిత్య జీవములోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన చిగురుగా ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు తినవద్దన్నటువంటి పండు తిన్నారో అప్పుడే వారు బ్రతుకున్నా కానీ చచ్చిన వారయ్యారు. బ్రతుకున్నామన్న పేరు మాత్రమే ఉన్నది కానీ చచ్చిన వారే. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి మనకు, మొద్దుగా మారిపోయినటువంటి మనలకు మరలా చిగురిచ్చాడు ఈ చిగురుగా వచ్చిన యేసయ్య. ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడిన మాట, నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనయ్యున్నాను అంటున్నాడు. కాబట్టి దావీదు సింహాసనము అభిష్టించుటకు ఎవరూ కూడా అర్హులు లేని కారణంగా, మరియు దావీదు సింహాసనము శాశ్వతముగా ఏలడానికి, వాగ్దానము నెరవేర్చడానికే ఆ దేవాది దేవుడు ఈ లోకములోనికి తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని దావీదు కుమారుడిగా ఆయన పుట్టించాడు. చిత్రం ఏమిటంటే, దావీదు గారు ఏ ప్రాంతములో పుట్టాడో, దావీదు గారు ఏ గ్రామంలో పుట్టాడో, ఏ స్థలములో పుట్టాడో, అదే స్థలములో అదే ప్రాంతములో యేసు ప్రభు పుట్టడం చాలా అద్భుతం అండి. ఎందుకంటే దావీదు గారు బెత్లెహేము గ్రామంలో జన్మించాడు. దావీదు గారు జన్మించినటువంటి ఆ గృహములోనే గమనించాలి, ఆ గృహము ఏదైతే ఉన్నదో ఆ గృహము దగ్గరే తరువాత కాలములో సత్రము వచ్చిందంటుగా మరి పెద్దలు చెబుతూ ఉన్నారు. సత్రము మాత్రమే కాదు, గమనించాలి, ఆ స్థలములోనే దావీదు ఎక్కడైతే పుట్టాడో అదే స్థలములో యేసుప్రభు పుట్టినట్టుగా అక్కడే పశువుల పాక, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి చరిత్రలో కనబడుతున్నట్టు ఆ పశువుల పాక ఉన్నటువంటి స్థలములోనే దావీదు జన్మించినట్టుగా కూడా మరి పెద్దలు గుర్తించారు.
దేవుని మహిమ కలుగును గాక. ఏదేమైనా కానీ గమనించాలి, దావీదు కుమారుడుగా ఆయన ఉన్నాడు. ఈ విషయాన్ని సువార్తల భాగములో దావీదు కుమారుడు నన్ను కరుణించు అని ఒక వ్యక్తి ఎలుగెత్తి కేకలు వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దావీదు కుమారుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. దావీదు చిగురుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. చిగురుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. నరికి వేయబడినటువంటి మొద్దులో నుంచి వచ్చినటువంటి యెషయి మొద్దుకు వచ్చినటువంటి చిగురే ఈ యేసు క్రీస్తు ప్రభువారు. మరి ఈ నూతన వత్సరములో, ఈ నూతన గమనించాలి, మరి దేవుని కృపలో మనమందరము కూడా ఈ ఆనందమాసములో ఉన్నాం కదా. మీ ఆనందమాసములో ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వర్తమానం ఏమిటంటే, మూడిబారిపోయినటువంటి ముద్దుగా మిగిలిపోయినటువంటి మీ జీవితాల్లో కూడా ఈ చిగురు కావాలి. ఈ చిగురు కావాలి అంటే ఆయన నీ హృదయంలోనికి చేర్చుకో. నీ హృదయం అనేటటువంటి తొట్టెలో ఆయనను పొరుండ చెయ్యి. ఖచ్చితముగా ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఖచ్చితముగా నీ జీవితంలో చిగురు అనేది మొదలవుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, చిగురుగా వచ్చి వేసి ప్రభువా నాయన, ఇదిగో నాయన, మరి ఆ యొక్క సింహాసనాన్ని ఎవరు కూడా అధిష్ఠించడానికి అర్హత లేదు. అందరూ అర్హత కోల్పోయారు. అర్హతగా మారిపోయి నాయన, అర్హత కలిగిన నీవే నీ అర్హతను తగ్గించుకొని ఈ భూలోకములోనికి చిగురుగా వచ్చి వేసి మమ్ములను కూడా చిగురింపచేసిన తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి బాధలు, వేదనలు, శోధనలు తొలగించండి. ఈ ఆనందమాసములో ఆనందకరమైన దీవెనలు నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేయండి. దేవా, ఏ బాధలో ఉన్నారో ప్రభా, బాధలు తొలగించండి. ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఇబ్బందులు తొలగించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.